లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. 2026లో సంక్రాంతి పండుగ జనవరి 14వ తేదీ బుధవారం చేసుకోవాలా, జనవరి 15 గురువారం చేసుకోవాలా? సంక్రాంతి ఎప్పుడొచ్చింది? సంక్రాంతి రోజు ఎలాంటి పూజలు చేస్తే సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో సంక్రాంతి పండుగ ఎప్పుడు చేసుకోవాలనే సందేహం చాలామందిలో ఉంది. కొన్ని పంచాంగాల్లో జనవరి 14 సంక్రాంతి చేసుకోవాలని, ఇంకొన్ని పంచాంగాల్లో జనవరి 15 సంక్రాంతి చేసుకోవాలని ఉంది. మరి ఏ రోజు పండగ చేసుకోవాలంటే, ఎప్పుడైనా ఒక పండుగ చేసుకునేటప్పుడు ప్రధానంగా జ్యోతిషపరంగా 2 సిద్ధాంతాలుంటాయి. వాటినే పూర్వ సిద్ధాంతము, దృక్ సిద్ధాంతం అనే పేర్లతో పిలుస్తారు. పూర్వ సిద్ధాంతం అనేది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషులు చెప్పిన సిద్ధాంతం. దృక్ సిద్ధాంతం అంటే ప్రస్తుతం ఖగోళంలో గ్రహాల కదలిక టెలిస్కోప్ ద్వారా చూసి ప్రస్తుత జ్యోతిష శాస్త్రవేత్తలు చెప్పే సిద్ధాంతం దృక్ సిద్ధాంతం అంటారు. ఇలా 2 సిద్ధాంతాలున్నాయి. ఎప్పుడైనా సంక్రాంతి పండుగ ఎప్పుడు చేసుకోవాలనేది సూర్యుడు మకర రాశిలోకి ఏ సమయంలో మారాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. పూర్వ సిద్ధాంతం అంటే ఋషులు చెప్పిన సిద్ధాంతం తీసుకుంటే జనవరి 14వ తేదీ రాత్రి 9:11 సూర్యుడు మకర రాశిలోకి వచ్చాడు. రాత్రిపూట సూర్యుడు మకర రాశిలోకి వచ్చాడు కాబట్టి మర్నాడు సంక్రాంతి చేసుకోవాలని ఋషులు చెప్పిన పూర్వ సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి జనవరి 15 సంక్రాంతి చేసుకోవాలి. అయితే దృక్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, అంటే టెలిస్కోప్ ద్వారా గ్రహాలను చూసి చెప్పే ఆధునిక జ్యోతిష శాస్త్రవేత్తల సిద్ధాంతం ఏం చెప్తుందంటే, సూర్యుడు మకర రాశిలోకి వచ్చిన టైము జనవరి 14 మధ్యాహ్నం 3:07 ఉందని దృక్ సిద్ధాంతం చెప్తుంది. మధ్యాహ్నం పూటే సూర్యుడు మకర రాశిలోకి మారాడు కాబట్టి జనవరి 14 సంక్రాంతి చేసుకోవాలని దృక్ సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి ఋషులు చెప్పిన పూర్వ సిద్ధాంతం ప్రకారం జనవరి 15 సంక్రాంతి అయింది. ఆధునిక జ్యోతిష శాస్త్రవేత్తలు చెప్పిన దృక్ సిద్ధాంతం ప్రకారం జనవరి 14 సంక్రాంతి అయింది. మరి ఏ సిద్ధాంతాన్ని అందరూ తీసుకోవాలి అంటే, మీరు ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తే ఆ సిద్ధాంతం తీసుకోవాలి. తిరుపతి, శ్రీశైలం, విజయవాడ ఈ క్షేత్రాలన్నింటిలో కూడా పూర్వ సిద్ధాంతాన్ని తీసుకున్నారు. జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి చేసుకుంటున్నారు. శృంగేరి శారదా పీఠంలో కూడా పూర్వ సిద్ధాంతం తీసుకున్నారు. జనవరి 15 సంక్రాంతి చేసుకుంటున్నారు. కంచి కామకోటి పీఠంలో మాత్రం దృక్ సిద్ధాంతం తీసుకున్నారు. వాళ్ళు మాత్రం జనవరి 14 సంక్రాంతి చేసుకుంటున్నారు. కాబట్టి శృంగేరి సిద్ధాంతాన్ని అనుసరించేవాళ్ళు జనవరి 15 చేసుకోండి. కంచి కామకోటి పీఠాన్ని అనుసరించేవాళ్ళు జనవరి 14 చేసుకోండి. కానీ మొత్తం మీద ఎక్కువ గ్రంథాలు ఏం చెప్తాయంటే, పండుగలకు పూర్వ సిద్ధాంతాన్ని తీసుకోమని ఎక్కువ గ్రంథాలు చెప్తున్నాయి. ధర్మసింధు, నిర్ణయ సింధు ఇలాంటి ప్రత్యేకమైన జ్యోతిష శాస్త్ర సంబంధమైన నిర్ణయాలు చెప్పే గ్రంథాలని పూర్వ సిద్ధాంతం తీసుకోమని చెప్పినాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం అందరూ కూడా జనవరి 15 సంక్రాంతి చేసుకోండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే సంక్రాంతి రోజు కొన్ని పూజలు చేసుకుంటే సంవత్సరం మొత్తం అదృష్టము, ఐశ్వర్యము కలుగుతాయి. సంక్రాంతి రోజు ఎవరిని పూజించాలి? సంక్రాంతి రోజు శివుణ్ణి, విష్ణుమూర్తిని పూజిస్తే సంవత్సరం మొత్తం శివకేశవుల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. శివుణ్ణి పూజించే వాళ్ళందరూ సంక్రాంతి రోజు శివుడి దగ్గర నువ్వుల నూనె దీపం పెట్టాలి. శివుడి ఫోటో దగ్గర కానీ, శివలింగం దగ్గర కానీ నువ్వుల నూనె దీపం వెలిగించి శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేసుకోవాలి. దీన్ని దధిమంతన వ్రతం అనే పేరుతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. సంక్రాంతి రోజు ఎవరైతే శివునికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం శివుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు పద్మ పుష్పాలతో విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణు సహస్రనామం వినాలి లేదా చదవాలి. దానివల్ల సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. సంక్రాంతి రోజు సూర్యుడికి నైవేద్యం పెట్టాలి. అంటే సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ఆవు పాలతో పొంగలి తయారు చేసి ఆ పొంగలి సూర్యుడికి నైవేద్యం పెట్టాలి. లేదా మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద అయినా సరే ఆవు పాలతో పొంగలి తయారు చేయాలి. ఆ పొంగలి సూర్యుడికి నైవేద్యం పెట్టాలి. విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టినా కూడా సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి సంక్రాంతి రోజు ఈ పూజలు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే సంక్రాంతి రోజు అందరూ కూడా
స్నానం చేసేటప్పుడు నల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. అంటే నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత పాలల్లో తెల్ల నువ్వులు, పంచదార కలిపి ఆ పాలు తాగాలి. ఎందుకంటే సంక్రాంతి నుంచి ఎండలు పెరుగుతాయి. శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గిపోతాయి. ఆరోగ్య సమస్యలొస్తాయి గాబట్టి, అవి పోగొట్టుకోవటానికి నువ్వులు తినాలి. కేవలం నువ్వులు తింటే పిత్తదోషం వస్తుంది గాబట్టి, బెల్లంతో కలిపి తినాలి. అందుకే సంక్రాంతి రోజు అందరూ నువ్వులు, బెల్లం తినాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. దీనికి సంకేతంగా నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయండి. పాలల్లో తెల్ల నువ్వులు, పంచదార కలిపి ఆ పాలు తాగండి. నువ్వులు, బెల్లం ఆహారంలో చేర్చి ఆ పదార్థాలు తినండి. దీనివల్ల సంవత్సరం మొత్తం ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పూజలు చేయండి. ఈ ఆహార పదార్థాలు సంక్రాంతి రోజు తినండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. మరొక్కసారి ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.